వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నావు అత్త? కీర్ చేస్తున్నాం. కద్దుకా కీర్. సరే, ఎట్లా చేయాలో చూపి. సరే, ఈ కావాలో చూపివా? సొరకాయ నానబెట్టిన సాబ్దానా, కప్పు చక్కెర, నెయ్యి, పాలు, లీటర్న్నర పాలు, బాదం పప్పు, జీడిపప్పు, ఇలాచీలు, కోవా, ఇట్లా సొరకాయ ముక్కలు కోసుకొని ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఇట్లా కోసుకొని ఇట్లా తురుముకోవాలి. ఇది పైద కూడా తోలుకోవాలి. ఈ లోపల మాత్రం తురుముకోవద్దు. మొత్తం ఈ లోపల ఒకటే ఇట్లా అయిపోయే వరకు తురుముకోవాలి. ఇది పక్క పెట్టేసుకోవాలి. పైది ఒకటే, లోపల కండ్ల తోడుకోవద్దు. ఇట్లా అయిపోవాలి. ఎట్లయినా చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు కాగాలి, మూత పెట్టుకోవాలి. నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు సాబుదానా నీళ్ళు వేసుకోవాలి. కప్పుకి ఇక్కడ తీసుకున్నాను. నానే వరకు ఎన్నైనా గంట ముందర అర్ధగంట ముందర నానబెట్టుకోవాలి. మనం తొందరగా కావాలంటే వేడి నీళ్ళు కాబెట్టుకుంటే వేడి నీళ్ళు కాబట్టి నానబెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దూరగా వేయించుకోవాలి. ఇట్లా సన్న మంట మీద పెట్టుకోవాలి. పెద్ద మంట మీద పెట్టుకోవద్దు. పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతాయి. ఇవి కూడా సన్న మంట మీద వేయించుకోవాలి. పెద్ద మంట మీద వేయించుకోవద్దు. బాగా దూరగా అయితే పాయసం కూడా తింటుంటే నోట్లోకి వస్తుంటే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు అయిపోయింది, తీసుకుంటున్నాం వీటిలో. ఇలా సొరకాయ ముక్కలు, సొరకాయ తురిమేది, కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటాను. ఇంకా 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకో. పెద్ద మంట మీద పెట్టాలి. వేడి ఎక్కినాక సొరకాయ అంతా వేడి ఎక్కింది. ఇప్పుడు మూత పెట్టుకో. బాగా వేడి ఎక్కినాక ఒకసారి కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు పోసే అవసరం లేదు, పాలు పోసే అవసరం లేదు. అదే ఉడికిపోతుంది. వేడి నీరు ఉంటుంది కదా, సొరకాయలో నెయ్యి వేసినాం కదా, ఆ నెయ్యిలోనే ఉడికిపోతుంది. మీరు కావాలంటే నీళ్ళు ఉడకబెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే నెయ్యిలోనే ఉడకబెట్టుకుంటున్నాను. నీరు ఆల్రెడీ సొరకాయలో నీరు ఉంటుంది కూడా, ఆ నీరుకి ఆ నెయ్యికి ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు ఉడికిపోతుంది మూత పెట్టుకుంటాం. చిక్కటి బరిపాలు, లీటర్న్నర పాలు మంచిగా ఉడికించుకోవాలి చిక్కగా. ఇప్పుడు ఇట్లా మంచిగా బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఉడికింది, చూసుకోండి మీరు, ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయింది. చూసారా? పాలు నెయ్యిలో నెయ్యి కూడా వేసినాం, నీళ్ళు కూడా వేయలే, మంచిగా ఉడికిపోయింది. నీళ్ళు మీకు డౌట్ వస్తే ఇట్లా చూసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోలేదు, తీసి పక్కన పెట్టుకోండి. లీటర్న్నర పాలు లీటర్ చేసుకున్నవి బాగా మరిగించుకున్న, చిక్కగా మరగాలి. ఇట్లా పాలు ఉడికేటప్పుడు సొరకాయ వేసుకోవాలి.
ఒక 2 నిమిషాలు పాల్లో ఉడకాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి పాల్లో 2 నిమిషాలు ఉడికితే పాలు బాగా పడతాయి. సొరకాయ తురిమినా కదా, తురిమిన దానికి బాగా పట్టుకుంటుంది. 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు చక్కెర ఇచ్చిన సాబుదానా వేసుకున్నాం. ఉడికించుకోవాలి. సాబుదానా అంతా పాలు సొరకాయ అంతా పట్టాలి కదా, అందుకే 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇట్లా బాగా ఉడికేటప్పుడు చక్కెర వేసుకున్నాం. ఇప్పుడు చక్కెర వేసుకున్నాం. చక్కెర వేసుకున్నాక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. సొరకాయకి అన్నిటికీ పాలకి బాగా పట్టాలి కాబట్టి చక్కెర తీగా ఉండాలి కాబట్టి పడుతుంది బాగా. చక్కెర వేసుకున్నాం. రెండు నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఇట్లా మిల్క్ మేట్ వేసుకోవాలి. మిల్క్ మేట్ వేసుకున్నప్పుడు చక్కెర తక్కువ. ఆల్రెడీ దీంట్లో చక్కెర ఉంటుంది, తీయగా ఉంటుంది మిల్క్ మేట్. ఇది అందుకని కొద్దిగానే ఒక స్పూన్ మిల్క్ మేట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం మరిగించుకోవాలి. ఇట్లా మరిగేటప్పుడు ఒక స్పూన్ అంతా కోవా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా, ఎంత చిక్కగా అయిపోయింది, అంత ఉడికిపోయింది బాగా. అట్లా ఉడికేటప్పుడు 4 ఇలాచీలు పలగొట్టుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే పైకి వెళ్ళి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. మేము నెయ్యి వేస్తలేను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం పప్పు వేయించాను కదా ఇప్పుడు నెయ్యిలో, అది వేసేస్తున్నాం. వేసుకొని ఒకసారి చూసారా అయిపోయింది. వేడి వేడి కద్దు కా ఖీర్ తినండి. కద్దు కా ఖీర్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.